ముఖ్యంగా సంతోషం సురేష్ అనేసరికి ఈ ఇండస్ట్రీలో నాకు పరిచయం ఉన్న వ్యక్తి అనే కాకుండా ఓ కుటుంబ సభ్యులాగా అనిపించడం కూడాను నేను ప్రత్యేకించి ఈ రోజున ఇక్కడ రావడానికి కారణమైంది. నేను చూస్తుండగానే ఒక వ్యక్తి ఒక స్వయం కృషితో ఎలా పైకి వస్తాడంటానికి సురేష్ కొండేపు కూడా ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పగలను. ఒక సాదాసీదా రిపోర్టర్ దగ్గర నుంచి ఆ తర్వాత ఒక ఎడిటరు సంపాదకుడు స్థాయికి వచ్చి అక్కడి నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఆ తర్వాత ఫిలిమ్స్ అనువాద ఫిలిమ్స్కి ఒక నిర్మాతగా, అలాగే తన ఆర్టిస్ట్గా కూడా ఇది కొత్త యాంగిల్ ఇది. ఓకే, ఈ రోజున ఒక డబ్బింగ్ థియేటర్ కూడా ఏర్పాటు చేసే స్థాయికి తను ఎదగటం అన్నది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఇండస్ట్రీలో తనలో నాలుకలాగా ఉండటమే కాకుండా ఇండస్ట్రీ వైపు తన కృతజ్ఞత తీర్చుకోవడం కోసంగా ఈ రోజున ఫిలింఫేర్ నేషనల్ జాతీయ స్థాయిలో ఏ రకంగా అయితే ఇస్తుందో, అలాగే నంది అవార్డ్స్ ఎలాగో, అలాగే మన తెలుగు సినిమాలకు సంబంధించి ఆ రకమైన సంతోషం అవార్డ్స్ అన్నది అది నిరభ్యంతరంగా నిరాటంకంగా గత 10 సంవత్సరాల నుంచి ఇవ్వటం అనేది అది ఆషామాషి విషయం కాదు. అది